హాయ్ అండి, వెల్కమ్ టు అబి ఇన్ఫో. చాలామంది అయితే ఈ డబుల్ బెడ్రూమ్ల గురించి ఇంకా ఎదురు చూస్తున్నారు. వారందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు కూడా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే ఇలా మీకు పూర్తి వివరాలు అనేది వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేయాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. మేము ముందుకైతే వచ్చాను. వివరాల్లోకి వెళ్దాం. ఏదైతే గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేసిందో దాదాపు 60,000కు పైగా డబుల్ బెడ్రూమ్ అనేది ర్యాండమేషన్ పద్ధతిలో లక్కీ డ్రా తీసింది. దీనికి సంబంధించి కొంతమంది ఫోన్లు కలవకపోవడం వల్ల వాళ్ళకి ఇంకా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా రాలేదని ఇంకా కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారు. దానికి సంబంధించి నేను డిస్క్రిప్షన్లో మన 2 లింక్స్ అయితే పెట్టాను. మళ్ళీ వీడియో కింద లింక్స్ అయితే పెడతాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ అలాగే ఫోన్ నెంబర్ మీ పేరు ద్వారా మీకు ఇల్లు వచ్చిందా లేదా మీ కాన్స్టెన్సీలో అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి. ఇది అందరూ మ్యాక్సిమం తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఎందుకంటే చాలామంది పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎక్కడ ఈ డబుల్ బెడ్రూమ్లో గురించి చూసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు. అలాగే ఫస్ట్ ఫేజ్ గురించి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ ఫేజ్కు సంబంధించి గవర్నమెంట్ అనేది ఎలాంటి ఆన్లైన్లో పెట్టలేదండి. ఫస్ట్ ఫేజ్కు సంబంధించిన ఆన్లైన్ లిస్ట్ అనేది ఒకవేళ మీకు అది కావాలంటే మాత్రం మీరు జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవచ్చు. అయితే కొంతమంది నాకు కామెంట్ కూడా చేశారు, జిహెచ్ఎంసీ ఆఫీస్కు వెళ్ళినా కూడా వాళ్ళు లిస్ట్ లేదని చెప్తున్నారు. అంటే మీరు ఆర్టీఐ ద్వారా మీకు సంబంధించిన సమాచారం అయితే ఏ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి అయినా తీసుకోవచ్చు. మీకు సంబంధించిన జిహెచ్ఎంసీ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దానికి మీరు ఆర్టీఐ ద్వారా మీకు సమాచారం ఏదైతే ఉందో, అంటే ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏవైతే సమాచారం అడుగుతున్నారో బెనిఫిషియరీ లిస్టుకు సంబంధించి అది మీరు అడిగితే మాత్రం అది ఆర్టీఐ ద్వారా మీకైతే పూర్తి సమాచారం మీకు ఇంటికైతే పోస్ట్లో వస్తుంది. దానికి ఏమైతే పెద్ద ఖర్చు కాదు, 50 రూపీస్లో మొత్తం మీకు ఆ వివరాలు అనేది మీకు ఇస్తాయన్నమాట ఫస్ట్ పేజీ. ఇదైతే మీరు ఫాలోఅప్ చేసుకోండి. అలాగే రెండో చూసుకున్నట్లయితే కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఎలా ఉన్నాయి. కట్టిన డబుల్ బెడ్రూమ్ ఎలా ఉన్నాయంటే ఒకసారి ఇక్కడ నేను చూసుకోండి. ఇక్కడ వీడియో ప్లే చేస్తాను. నేను ఇక్కడ ఒకసారి వీడియో చూసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. ఎక్కడ చూసుకున్నా కూడా నాసి రకం అనేది ఈ వీడియోలో క్లియర్గా మీరు చూసుకోవచ్చు. అంటే ఇంట్లో పగుళ్ళు, అలాగే పూర్తిగా కన్స్ట్రక్షన్ నీట్గా చేయకపోవడాలు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు బెనిఫిషరీస్. ఇలాంటి ప్రాబ్లమ్స్ వీలంత వరకు ప్రభుత్వం స్పందించి బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో వారికి తగిన న్యాయం చేయాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా అలాగే బెనిఫిషరీ తరఫున అయితే కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది నిరుపేదలు అయితే ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చాయి, కొంతమందికి అసలు వచ్చాయి కూడా రాలేదా కూడా తెలియదు. కాబట్టి ఈ వీడియో ద్వారా మీకు ముందుకు వచ్చి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే నేను ఒక వీడియో అప్లోడ్ చేసి అందులో నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అంటే ఓన్లీ వాట్సాప్ మెసేజెస్ మాత్రం నేను రిప్లై ఇస్తుంటాను. కాల్స్ అయితే ఇగ్నోర్ చేస్తుంటాను. అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ వాట్సాప్కు మీరైతే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ సమస్యల గురించి నాకు వివరించవచ్చు. దాని ద్వారా మన ఛానల్ ద్వారా నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. దాని ద్వారా మరింత మందికి మీ సమస్యల గురించి అయితే తెలుస్తుంది. ఇదండి ప్రజెంట్ డబుల్